అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి. ఎలివేషన్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంటి ముందర 30 ఫీట్ రోడ్ అండి. ఈస్ట్కి వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, సౌత్కి వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మీరు ఇప్పుడు 40 ఫీట్ రోడ్ చూస్తున్నారు. ఇది ఈస్ట్ రోడ్ అండి. మరొకసారి ఎలివేషన్ చూస్తున్నారు కార్నర్ నుంచి. ఇది ఈస్ట్ రోడ్ అండి, 30 ఫీట్ రోడ్డు, ఈస్ట్ రోడ్డు. వీడియో నెంబర్ 95 అండి, 95 వీడియో నెంబర్. 167 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ టు సౌత్ కార్నర్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఉంది. ఎలివేషన్ చూస్తున్నారు. ఈ చెట్లకు గట్టు ఉందండి. ఈస్ట్కి ఉంది, సౌత్కి ఉందండి చెట్లకు గట్టు. ఇది ర్యాంప్ అండి. ర్యాంప్ గ్రానైట్లో డిజైన్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. అలాగే పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. మొత్తం పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారండి. అలాగే పార్కింగ్లో వాల్స్కి టైల్స్ క్లేడింగ్ చేశారు. ఇక్కడ బోర్ అండి చైర్స్ కింద, అలాగే పిల్లర్స్ కూడా టైల్స్ వేశారు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి సంపండిది. ఇది నార్త్ ఖాళీ స్థలము, ఉత్తర ఖాళీ స్థలం మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. అలాగే నార్త్ వెస్ట్ కార్నర్లో మనకు ఒక అవుట్ సైడ్ బాత్రూమ్ ఉందండి. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్. ఇది వెస్ట్ ఖాళీ స్థలం అండి, పరమట ఖాళీ స్థలం. 167 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ సౌత్ కార్నర్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్, రాంపల్లి, ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ అండి. మున్సిపల్ పర్మిషన్ ఉంది ఈ ఇంటికి. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ యూజ్ చేశారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది నార్త్ డోర్ అండి. వాస్తు ప్రకారం నార్త్ గో డోర్ ఇచ్చారు. ఇది టీవీ యూనిట్ చూస్తున్నారు. ఇది డైనింగ్ హాల్ ఎంట్రన్స్ అండి. ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారు. 167 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ టు సౌత్ కార్నర్ హౌస్ అండి. రాంపల్లి, ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్, మున్సిపల్ పర్మిషన్. ఇది పూజా రూమ్ చూస్తున్నారండి. 6 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. గ్రనైట్ ప్లాట్ఫామ్ వేసి 4 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ వేశారండి. వాల్స్కి కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. ఈ స్టెప్స్ కింద మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చారు. ఎలక్ట్రికల్ పాయింట్ ఆర్ వాటర్ పాయింట్ ఇచ్చారండి. ఇది వాష్ ఏరియా. స్టెప్స్ కింద ఉంటుందండి ఈ వాష్ ఏరియా. కిచెన్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్దామండి. కిచెన్ మరొకసారి చూస్తున్నారు. కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ అండి. టైల్స్ ఉన్న దగ్గర మనకి హ్యాండ్ వాష్ వస్తుంది డైనింగ్లో. ఈ డైనింగ్ నుంచి ప్యాసేజ్కి వెళ్తున్నామండి. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఇది మాస్టర్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారండి. లాఫ్ట్ ఉంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ నుంచి లాఫ్ట్ ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్లో కామన్ బాత్రూమ్ ఉంది.
ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కామన్ బాత్రూంలో కూడా 7 feet హైట్ వరకు టైల్స్ వేశారండి. పాసేజ్ నుంచి కిచెన్ వ్యూ, డైనింగ్, పూజ, అలాగే డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారండి. హాల్లో నార్త్కి ఒక డోరు, ఈస్ట్కి ఒక డోర్ ఉందండి. ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారు వాస్తు ప్రకారం. హాల్ నుంచి పార్కింగ్ వ్యూ చూస్తున్నారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. స్టెప్స్ ఇవి. స్టెప్స్ అన్నీ కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అండి ఇది. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. ఫ్రేమ్ మొత్తం కూడా మనకి ఇండియన్ టేక్ యూజ్ చేశారు. అలాగే మెయిన్ డోర్కి అటు ఇటు కూడా టైల్స్ క్లేడింగ్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఎంట్రన్స్ అండి. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ యూజ్ చేశారు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోర్ ఇచ్చారండి. ఇది నార్త్ డోర్ చూస్తున్నారు. విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ ఫిక్స్ చేశారండి. అలాగే గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. టీవీ యూనిట్ చూస్తున్నారండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇది హాల్ నుంచి డైనింగ్ అండి. డైనింగ్కి వెళ్తున్నాము. డైనింగ్ హాల్ చూస్తున్నారు. మనకి ఇక్కడ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుందండి. ఇది పూజా రూమ్ చూస్తున్నారు మీరు ఇప్పుడు. ఇది పూజా రూమ్. పక్కనే ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ చూస్తున్నారు. గ్రానైట్ ప్లాట్ఫామ్, అలాగే 4 feet హైట్ వరకు టైల్స్ వేశారండి. కిచెన్ నుంచి డైనింగ్కి వస్తున్నాం. డైనింగ్ నుంచి వాష్ ఏరియాకి వెళ్తున్నామండి. ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. వాష్ ఏరియా నుంచి డైనింగ్ నుంచి మళ్ళీ ప్యాసేజ్కి వెళ్తున్నామండి. ప్యాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ టెంపరవరీ డోర్ ఫిక్స్ చేశారండి సామాన్లు ఉన్న దానికోసం లాక్ చేయడానికి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది మాస్టర్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. 167 square yards, ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. రాంపల్లి, ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు చూస్తుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్కి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో 3 బాత్రూమ్లు ఉన్నాయండి. 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అలాగే ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లాఫ్ట్ ఉందండి మనకి. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆపోజిట్లో ఇది కామన్ బాత్రూమ్. మొత్తం 3 బాత్రూమ్లు అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఈ ప్యాసేజ్ నుంచి కిచెన్, పూజ, డైనింగ్, అలాగే డైనింగ్ నుంచి హాల్ వ్యూ కూడా చూస్తున్నారండి. నార్త్కి ఒక డోరు, ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం. ఇది బాల్కనీ. ఈ ఇంటికి ఆపోజిట్లో పార్క్ ఉంటుందండి. ఈ ఇంటి దగ్గర నుంచి రాంపల్లి 1.4 కిలోమీటర్ ఉంటుంది. చెర్లాపల్లి వచ్చేసి 6 కిలోమీటర్ ఉంటుందండి. అలాగే అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 9 వచ్చేసి 7.3 కిలోమీటర్ ఉంటుంది. ఈసీఎల్ వచ్చేసి 11 కిలోమీటర్ ఉంటుంది. పోచారం ఇన్ఫోసిస్ వచ్చేసి 11 కిలోమీటర్ ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి 20 కిలోమీటర్ ఉంటుందండి. 37 కిలోమీటర్ ఉంటుందండి హైటెక్ సిటీ. ఫస్ట్ ఫ్లోర్ నుంచి టెర్రస్కి వెళ్దామండి. స్టెప్స్ చూస్తున్నారు. ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి. 167 square yards. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 30/50 అండి. స్లాబ్ ఏరియా వచ్చేసి 2750 square feet. ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ అండి. మున్సిపల్ పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, అలాగే 3 బాత్రూమ్లు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు, 3 బాత్రూమ్లు ఉన్నాయండి. రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,28,00,000 అండి.
1,28 lakhs. Like and subscribe for more videos. Thank you for watching.